అండి వెల్కమ్ టు కుక్ విత్ భార్గవి యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము రెండవ వారం సప్త శనివారాల వ్రతం ఎలా చేసుకున్నామో చూద్దామా. ఈరోజు నేను మొదటి వారం కంటే చాలా క్లియర్గా స్పష్టంగా వీడియోని మీ ముందు పెడుతున్నానండి. ముడుపు కట్టడం ఎలా, పిండి ప్రమిదలు చేయడం ఎలా, అక్షింతలు తీసుకోవడం ఎలా, దీపాలు ఎలా పెట్టుకోవాలి అన్నీ చూపిస్తానండి. చాలా స్పష్టంగా ఈరోజు వీడియో ఉంటుందండి. దేవుడికి ప్రసాదం నైవేద్యం ఎలా ప్రిపేర్ చేయాలో కూడా ఉంటుందండి. సో చూద్దామా. ఇక వీడియోలోకి వెళ్ళాక ఫస్ట్ వారంలో అంత స్పష్టంగా ఇవన్నీ చూపించలేదు కాబట్టి ఈ రెండో వారం వ్లాగ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి. మీరు ఈ పూర్తి వ్లాగ్ చూసారంటే మీరు కూడా చాలా ఈజీగా ఈ సప్త శనివారాల వ్రతంని చేసేసుకోవచ్చు. ఇంట్లో చాలా సింపుల్గానే చేస్తున్నానండి, హడావిడి ఏం లేకుండా. మనము వ్లాగ్ స్టార్ట్ చేద్దాము. ఈరోజు నేను బయట వాకిట్లో మొత్తం కడిగి శుభ్రం చేసుకొని పూజ మొత్తం స్టార్ట్ చేశాను. పసుపు కుంకుమతో గడపను పూజించుకున్న తర్వాత మామిడాకులు, పూలు అన్నీ అలంకరించుకొని వాకిట్లో మనము పూజ స్టార్ట్ చేస్తాము. ఇప్పుడు ప్రసాదం స్టార్ట్ చేసుకునే ముందు మనము ప్రసాదం చేసుకుంటాం కదా, స్టవ్ని కూడా వంటగదిని కూడా శుభ్రం చేసుకొని స్టవ్కి కూడా ఇలా ముగ్గు పెట్టి పసుపు కుంకుమతో అలంకరించుకున్న తర్వాత మనము దేవుడి నైవేద్యం తయారు చేద్దామండి. అంతకుముందే మనము పూజ స్టార్ట్ చేయడం పొద్దున్నే మనం కూడా తలంటు స్నానం చేసి పూజ స్టార్ట్ చేస్తాము. తర్వాత ఇలా వంటగది స్టవ్ మొత్తం అలంకరించుకున్న తర్వాత మనము నైవేద్యం స్టార్ట్ చేస్తున్నాము. ఈరోజు నేను దేవుడికి వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టమైన నువ్వుల లడ్డూలు తయారు చేస్తున్నానండి. వెంకటేశ్వర స్వామికి అలాగే శనిదేవునికి చాలా ఇష్టమైన ఈ నువ్వుల లడ్డూలు మనము ఈ సప్త శనివారాల వ్రతంలో ఖచ్చితంగా ఏదో ఒక వారమైనా తయారు చేసి దేవుడికి సమర్పిస్తే చాలా మంచిదండి. మన వీలు బట్టి అన్ని వారాల్లో అయినా సమర్పించవచ్చు, లేదా మనము మన వీడియోలో ఏమనుకున్నామంటే వారానికి ఒక్క ప్రసాదం ఒక్క నైవేద్యం తయారు చేసి దేవుడికి సమర్పిద్దాము అనుకున్నాం కదా. సో అలా నేను ఫస్ట్ వారంలో బెల్లం పరమాన్నం దేవుడికి నైవేద్యంగా నా చేతుల మీదుగా తయారు చేసి దేవుడికి సమర్పించాను కదా. ఇప్పుడు ఈ వారం నువ్వులుండలు దేవుడికి సమర్పిస్తున్నాను. నువ్వులు బాగా కడిగి శుభ్రం చేసుకున్న తర్వాత ఇలా కొంచెం దూరగా వేయించుకున్న తర్వాత మిక్సీ జార్లో మనము బాగా పొడిలాగా తయారు చేసుకుందాము. లైట్గా చిటపటలాడేంతవరకు వేపుకుంటే సరిపోతుందండి. వేపుకున్న తర్వాత చల్లార్చుకున్న తర్వాత నేను 1 కప్పు నువ్వులకి 1/2 కప్పు బెల్లం తీసుకుంటున్నానండి. తీసుకొని ఇలా పౌడర్ లాగా గ్రైండ్ చేసేసుకుంటున్నాను. ఇదైతే మనకు చాలా ఈజీ పద్ధతి అండి, అందుకోసమే నేను ఇలా తయారు చేస్తున్నాను. ఇలా బాగా పొడిగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనము ఇందులోకి కొంచెం 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేస్తున్నానండి. నేను ఆవు నెయ్యిని యాడ్ చేస్తున్నాను, దేవుడి నైవేద్యం కాబట్టి. ఇలా ఆవు నెయ్యి యాడ్ చేసిన తర్వాత పాలు కాచి చల్లార్చుకున్న పాలు కూడా కొన్ని యాడ్ చేసి ఇలా మనము బాగా మిక్చర్ని కలుపుకుందాము. ఇలా కూడా కొంతమంది ఉండలు పట్టుకుంటారు, కానీ నేను ఇప్పుడు అదే కడాయిని పెట్టి కొంచెం నెయ్యి యాడ్ చేసి మనం కలుపుకున్న ఈ మిశ్రమాన్ని ఇలా నెయ్యిలో బాగా వేపుకుంటానండి. అప్పుడే మనకు నువ్వులు ఆ నేతిలో వేగిన స్మెల్ చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఆల్సో చాలా కమ్మగా ఉంటుంది. అందుకోసమే నేను ఇలా నెయ్యి పాలు మిక్స్ చేసిన మిశ్రమాన్ని ఇలా మళ్ళీ ప్యాన్లో నెయ్యి వేసి ఇలా బాగా గట్టిపడేంత వరకు వేపుకుంటానండి. ఇలా నేను నాన్ స్టిక్ ప్యాన్ తీసుకున్నా కాబట్టి కడాయికి పెద్దగా ఏమీ స్టిక్ అవ్వదు. ఇలా మీరు నాన్ స్టిక్ ప్యాన్ తీసుకుంటే ఈజీగా ఉంటుంది. ఇలా బాగా మనకి చేతికి ముద్ద వచ్చేంత వరకు ఉండలు కట్టుకుంటాం కదా, ఉండలు వచ్చేంత వరకు ఇలా బాగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. బాగా పాలు కొన్నిగా యాడ్ చేసుకోండి, మరీ ఎక్కువ యాడ్ చేస్తే మరీ ముద్దగా అయిపోతుంది, మీకు గట్టిపడడానికి చాలా టైం పడుతుంది. ఒక చిన్న 1/2 టీ గ్లాస్ అన్ని పాలు యాడ్ చేసుకున్నా సరిపోతుంది, ఎందుకంటే ఆల్రెడీ బెల్లం ఉంటుంది కదా. బెల్లం బాగా కరుగుతుందండి, కరిగినప్పుడు నీకు చాలా పలచగా అవుతుంది. అందుకోసమే పాలు చాలా కొన్నిగా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇలా లో ఫ్లేమ్లో ఇలా మనం వేపుతూ ఉంటే గట్టిపడిపోతుందండి. చూడండి, ఈ గట్టిపడేంత వరకు ఈ స్టేజ్ వరకు మనము వేపితే సరిపోతుంది. తర్వాత బాగా చల్లార్చుకున్న తర్వాత మనము నేతిలో
చేతిని అద్దుకొని తర్వాత ఇలా ఉండలు తీసుకుంటే సరిపోతుంది. చాలా ఫాస్ట్గానే అయిపోతుందండి, మరీ టైం టేకింగ్ ప్రాసెస్ ఏం కాదు. మనకి పూజ రోజు చాలా హడావిడి ఉంటుంది కదా, పూజ సామాన్లు కడిగి శుభ్రం చేసుకోవడం, అలంకరించుకోవడం, అవన్నీ ఇల్లు మొత్తం శుభ్రం చేసుకోవడం వల్ల. సో ఇలాంటప్పుడు మనము ఇలాంటి సింపుల్గా ఉన్న నైవేద్యాలని దేవుడికి సమర్పించుకున్నా సరిపోతుంది. కాబట్టి అండ్ ఆల్సో దేవుడికి వెంకటేశ్వర స్వామికి నువ్వులు ఉండాలంటే చాలా ఇష్టం కదా, అందుకోసమే మనం ఈ సింపుల్గా ఈ ప్రాసెస్లో మనము నువ్వులు ఉండలని తయారు చేస్తున్నామండి. ఇలా చిన్న చిన్న ఉండలుగా నేతిలో అద్దుకుంటూ చేతిని ఇలా రౌండ్గా చేసుకుంటే చాలా ఈజీగానే అయిపోతాయండి, ఎక్కువ టైం ఏం పట్టదు. మీకు ఈ ఫుల్ రెసిపీ కావాలి అంటే నేను మరొక వీడియోలో పోస్ట్ చేస్తానండి కొలతలతో. ఇప్పుడు జస్ట్ మనము ప్రసాదం ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇలా తయారు చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. అన్ని ఉండలు మొత్తం చేత్తో బాగా చుట్టుకొని పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. మీరు కావాలంటే 2-3 ప్రసాదాలైనా దేవుడికి సమర్పించుకోవచ్చండి. మీకు ఓపిక ఉన్నంత వరకు, మీకు టైంని బట్టి మీరు ఎన్ని ప్రసాదాలైనా దేవుడికి సమర్పించవచ్చు. కొంతమంది 3 ప్రసాదాలు 3 రకాల నైవేద్యాలు సమర్పిస్తుంటారు, కొంతమంది 7 రకాల నైవేద్యాలు సమర్పిస్తున్నారు. మీ వీలు బట్టి మీరు ఎలా అయినా సమర్పించుకోవచ్చు. ఇప్పుడు మనకి దేవుడి నైవేద్యం తయారైపోయింది కదా, ఇప్పుడు మనము దేవుడికి పిండి ప్రమిదలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా. చాలామందికి ఈ పిండి ప్రమిదలు మనం సప్త శనివారాల వ్రతానికి 7 ప్రమిదల్ని తయారు చేసి దేవుడి ముందు దీపాలు వెలిగిస్తూ ఉంటాం కదా. సో ఈ ప్రమిదల్ని ఫస్ట్ బియ్యం పిండి తీసుకొని, మనకి షాప్లో అయినా బియ్యం పిండి దొరుకుతుంది, లేదంటే బియ్యం బాగా నానబెట్టి వడగట్టి పౌడర్ చేసుకున్న బియ్యం పిండి అయినా తీసుకోవచ్చండి. ఆ బియ్యం పిండిలో కొంచెం బెల్లము, పాలు వేసుకొని, దేవుడికి కాబట్టి పాలతో కలుపుకుంటే మనకు చాలా మంచిది. కొంచెం నెయ్యి, పాలు, కొంచెం బెల్లం వేసి ఇలా బాగా ఉండల్లాగా చుట్టుకొని ఫస్ట్ పక్కన పెట్టుకుందామండి. మరీ పలచగా మరీ గట్టిగా కాదు, పాలు కొన్ని వేసి కలుపుతూ ఉంటే మీకు పర్ఫెక్ట్గా ఇలాంటి పిండి ప్రమిదలను తయారు చేసేసుకోవచ్చండి. మరి పాలు ఎక్కువ వేసారంటే మరి కొంచెం పలచబడిపోతుంది, మీకు ఉండలు చుట్టడానికి రాదు. మీరు కొన్ని పాలు వేసుకుంటూ చుట్టుకుంటూ ఉంటే మీకు పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇలా ఉండలు చుట్టుకున్న తర్వాత ఇలా మన బొటన వేలుతో మధ్యలో ఇలా రౌండ్గా జస్ట్ అలా ప్రెస్ చేస్తే సరిపోతుంది. మరి మనం సపరేట్గా ఇంకేం వాడాల్సిన అవసరం లేదండి రౌండ్స్ కోసం. ఇలా జస్ట్ బొటన వేలుతో ఇలా మధ్యలో ప్రెస్ చేసుకుంటూ చుట్టుకుంటూ ఉంటే మనకి ఇట్లా రౌండ్గా వచ్చేస్తుంది. చూసారా ఎంత సింపుల్గా అయిపోయింది కదా. ఇప్పుడు మనము గంధము, పసుపు 2 కలిపిన వాటితో మనము ఏడుకొండల స్వామి నామాలు పెట్టుకుందాము. ఆల్రెడీ నేను గంధం, పసుపు కల్పించుకున్నాను, దాంతోనే ఇలా ఏడుకొండల నామాలు పెడుతున్నానండి. ఫస్ట్ గంధంతో ఇలా నామం పెట్టుకుని తర్వాత కుంకుమతో మధ్యలో నామం పెడితే సరిపోతుంది. చాలా జస్ట్ వేలుతో పెట్టుకున్నా సరిపోతుంది. మనమేం మరి ఇయర్ బడ్స్ అట్లాంటివి ఏం వాడి పెట్టద్దండి, జస్ట్ వేలుతో ఇలా పెట్టేసుకుంటే మనకు పర్ఫెక్ట్గానే వచ్చేస్తుంది. చూడండి ఎంత నీట్గా వచ్చాయి కదా. ఇలా నామం పెట్టి అన్ని పిండి ప్రమిదలకి ఇలా మనము పసుపు, గంధంతో తర్వాత కుంకుమతో ఇలా నామాలు పెట్టుకుంటామండి. చూడండి ఎంత చక్కగా తయారయ్యాయో మనకి. మనము పూజ స్టార్ట్ చేయకముందే ఇలా ఫస్ట్ పిండి ప్రమిదల్ని తయారు చేసి పక్కన పెట్టుకుందాము. అందులో కొంతమంది 7 ఒత్తులు వేస్తుంటారండి, నేనైతే 7 పిండి ప్రమిదలు కాబట్టి 2 ఒత్తులు మాత్రమే వేస్తున్నాను. అన్ని ఒత్తులు మీ ఇష్టం అండి, మీరు వేయాలనుకుంటే 7 జతగా అయినా పెట్టుకోవచ్చు. నేను 2 ఒత్తులు పెడుతున్నానండి. 2 ఒత్తులు ఇలా నేతిలో జస్ట్ ఇలా వేలు ముంచి ఇలా ముందు బాగా ఇలా చుట్టుకొని మనము పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు నేను అక్షింతలు కూడా కలుపుతున్నానండి. అక్షింతలు కూడా సేమ్ అదే గంధము, పసుపు, కొంచెం కుంకుమ, కొంచెం పాలు, కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకుంటే సరిపోతుందండి. మన అక్షింతలు రెడీ అయిపోతాయి. పసుపు, కుంకుమ, పాలు కొన్ని, నెయ్యి కొన్ని వేసుకొని తయారు చేసుకుంటే
మన అక్షింతలు తయారైపోతాయి. కొంతమంది కుంకుమ వేయరు, మీ ఇష్టం అండి. ఓన్లీ పసుపు నెయ్యి వేసి కూడా కలుపుకోవచ్చు. తర్వాత మనము ముఖ్యంగా ఈ సప్త శనివారాల వ్రతంలో చాలామందికి ముడుపు ఎలా తయారు చేసుకోవాలని చాలా డౌట్ ఉంటుంది కదండి. ముడుపులో ఏమేమి వేయాలి, ముడుపు ఎలా కట్టుకోవాలి అని. సో ఫస్ట్ నేను పసుపు గంధంని కలిపి పక్కన ఉంచుకున్నానండి. ఆ పసుపు గంధంలో ఒక తెల్లటి క్లాత్ తీసుకొని ఇలా ఆ పసుపు గంధంలో ముంచి ఇలా అద్ది పక్కన పెట్టుకొని కొంచెంసేపు ఆరబెట్టుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు అందులోకి ఎండు ఖర్జూరము, వక్క, యాలకలు, లవంగ, జవాదు పౌడరు, పచ్చకర్పూరము మీ ఇష్టం అండి, 11 రూపాయలు. తర్వాత తులసి ఆకు నేను పెట్టుకున్నాను. ఫస్ట్ ఇలా పసుపు గంధంలో ఆరబెట్టుకున్న క్లాత్లో మనము కుంకుమ, అక్షింతలు, పసుపు కుంకుమ, అక్షింతలు, తులసి ఆకు వేసుకున్నామండి. తర్వాత 3 ఎండు ఖర్జూరము, 3 యాలకలు, 3 లవంగ, వక్కలు, జవాదు పౌడరు, పచ్చకర్పూరం కూడా యాడ్ చేసుకోవాలండి. నేను అది వీడియోలో స్కిప్ చేశాను. పచ్చకర్పూరం కూడా యాడ్ చేసుకున్న తర్వాత 11 రూపాయలు వేస్తున్నానండి. మీ స్తోమత బట్టి మీరు ఇంకా ఎక్కువైనా చెల్లించుకోవచ్చండి. వడ్డీ కాసుల వాడు కాబట్టి మీరు ఎంత వేస్తారో దాని తర్వాత ఒక 1 రూపీ ఎక్స్ట్రా వేసుకొని నేను 10 రూపాయలు, 1 రూపాయి 11 రూపాయలు వేసి ముడుపు కడుతున్నానండి. తర్వాత బొట్టు పెట్టుకుంటున్నాను, వేడుకొండల వాడి నామం పెట్టుకుంటున్నాను. ఇలాగే అంతే అండి. మనం ముడుపు కట్టి పక్కన పెట్టేసుకున్నాం కదా, పిండి ప్రమిదలు చేసుకున్నాము, ముడుపు కట్టి పక్కన పెట్టుకున్నాము, అక్షింతలు తయారు చేసుకున్నాము, దేవుడి నైవేద్యం కూడా తయారు చేసేసుకున్నాము. ఇప్పుడు మన పూజ స్టార్ట్ చేసుకుందామండి. ఇప్పుడు మీరు దేవుణ్ణి ఎక్కడ పెట్టుకోవాలనుకుంటున్నారో, నిలుపుకోవాలనుకుంటున్నారో అక్కడ ఇలా పసుపుతో మొత్తం అలంకరించుకున్న తర్వాత కుంకుమతో బొట్లు పెట్టుకొని తర్వాత మనము ముగ్గు కూడా బియ్యం పిండితోనే వేస్తామండి. ముగ్గు పిండితో వేయకూడదు, మనము బియ్యం పిండితోనే ముగ్గు వేస్తాము. ఇలా మీకు ఇష్టం వచ్చిన ముగ్గుతో అలంకరించుకోవచ్చు. నాకు ముగ్గులు అంత పర్ఫెక్ట్గా రావండి, అందుకే ఏదో నాకు వచ్చినట్టు ముగ్గు వేస్తున్నాను. మీకు ముగ్గులు బాగా వస్తే ఇలా నీట్గా ముగ్గులతో అలంకరించుకొని పసుపు కుంకుమ ముగ్గు పిండితో బియ్యం పిండితో అలంకరించుకోండి. అలంకరించుకున్న తర్వాత మళ్ళీ పసుపు బొట్టు పెట్టి మనము దేవుడిని నిలుపుకునే పీటను కూడా అలంకరించుకోవాలండి. బాగా కడిగి శుభ్రం చేసుకొని ఇలా పసుపుతో పీట మొత్తం ఇలా పసుపుతో అలంకరించుకున్న తర్వాత కుంకుమతో మొత్తం 4 పక్కల బొట్లు పెట్టుకొని పీటను కూడా మనము నిలుపుకుందాం. పీట మీద దేవుణ్ణి నిలుపుకుందాము. ఇలా మీకు నచ్చినట్టు ఎలా కావాలంటే అలంకరించుకోవచ్చండి. దేవుడికి మీరు ఇలానే చేయాలని ఎక్కడ పద్ధతిలో ఉండదు, ఏ పద్ధతి ఉండదండి. దేవుడికి మీరు మనస్ఫూర్తిగా ఎలా పూజ చేసినా దేవుడు తీసుకుంటాడు. మీరు ఒకవేళ ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు చేసినా అదేమీ తప్పు కాదండి. ఎందుకంటే దేవుడికి మనం భక్తితో మాత్రమే పూజ చేయాలి. మీరు ఎలా పూజ చేసినా దేవుడు దాన్ని స్వీకరిస్తాడండి. కేవలం భక్తితో చేయాలి అంతే. దేవుడి మీద శ్రద్ధతో మీరు పూజ చేస్తే చిన్న చిన్న పొరపాట్లు అవేం పెద్ద విషయం ఏం కాదండి. నాకు తెలిసినట్టు నేను ఈ పూజ చేస్తున్నాను, అదే మీకు కూడా షేర్ చేస్తున్నాను. తర్వాత ఇలాంటి పసుపు క్లాత్ని మీరు 7 శనివారాలు ఒకే క్లాత్ అయినా కడిగి శుభ్రం చేసుకొని మళ్ళీ యూజ్ చేయొచ్చండి. లేదంటే మీరు ప్రతి వారం కూడా వేరే క్లాత్నైనా యూస్ చేసుకోవచ్చు, మీ ఇష్టం అండి. నేనైతే అదే క్లాత్ని ఫస్ట్ వారం పెట్టిన క్లాత్ని మళ్ళీ ఈసారి పెట్టి పీట మీద అలంకరించానండి. తర్వాత మనము వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని కానీ ఫోటోను కానీ ఏదైనా నిలుపుకోవచ్చండి. నేను మా ఇంట్లో ఉన్న వెంకటేశ్వర స్వామి పటంని ఇలా తుడుచుకొని శుభ్రం చేసుకొని పసుపు కుంకుమతో అలంకరించుకున్నాను. తర్వాత నేను ఒక గ్లాసు బియ్యం వేసి బియ్యం మీద ఫోటోని నిలుపుతున్నానండి. మీకు అదే ఫస్ట్ వారం సరిగా చూపించలేదు కాబట్టి అందుకే ఈ వ్లాగ్లో చాలా క్లియర్గా చూపిస్తున్నానండి దేవుణ్ణి ఎలా నిలుపుకోవాలో కూడా. ఫస్ట్ పసుపుతో అలంకరించుకున్న తర్వాత పీటను అలంకరించుకున్న తర్వాత పసుపు క్లాత్ వేసి దాని మీద కూడా బొట్టు పెట్టుకున్న తర్వాత ఒక గ్లాస్ బియ్యం వేసి తర్వాత దేవుడి పటంని అలంకరించుకొని పటంని నిలుపుకున్న తర్వాత పూలు మామిడాకులు ఇలా
తులసి మాలతో కూడా. ఫస్ట్ వారం నాకు తులసి మాల దొరకలేదండి, అందుకోసమే నేను ఫస్ట్ వారం తులసి మాలతో అలంకరించలేదు. కానీ ఈ వారం అన్నీ నాకు సమకూరాయి. సో తులసి మాల కూడా ఇలా తులసాకు తెచ్చుకొని ఇలా కట్టుకొని దేవుడికి సమర్పించుకున్నానండి. చూడండి, తులసి మాల వేసిన తర్వాత దేవుడు చాలా అందంగా కనిపిస్తాడు. దేవుడికి తులసి మాల అంటే కూడా చాలా ప్రీతి కదా. మన పూలు కంటే దేవుడికి తులసి మాలని ఎక్కువ ఇష్టపడతాడండి. మీకు వీలైనంత వరకు దొరికితే తెచ్చి అలంకరించుకోండి. తర్వాత నేను మట్టి ప్రమిదని ఎప్పుడు ఏ పూజ చేసినా మట్టి ప్రమిదని పెడతానండి. మట్టి ప్రమిద అంటే మనకి దేవుడికైనా మనకైనా చాలా ఇష్టం కదా. మట్టి ప్రమిదలో దీపం పెడితే చాలా అందంగా కనిపిస్తుంది, అలాగే చాలా మంచిది కూడా అండి. మనం ఎంత కాస్ట్లీ వాటిల్లో పెట్టినా మట్టి ప్రమిదలో దీపం అనేది చాలా ఇంటికి చాలా శుభకరం అండి. సో ఇలా మట్టి దీపంలో నేను ఒక్క పిడికెడు ఉప్పు వేసుకొని తర్వాత యాలకులు లవంగాలతో చుట్టూ అలంకరించుకొని దీపం పెట్టుకుంటున్నానండి. ఇలా పెట్టుకుంటే మనకి ఇంట్లో ఉన్న నరదిష్టి కానీ, మన ఇంటికి ఉన్న నరదిష్టి కానీ, మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ కానీ అంతా తొలగిపోయి చాలా పాజిటివ్ ఎనర్జీ వస్తుందండి. అందుకోసమే నేను ఇలా ఉప్పు దీపాన్ని రోజు పెట్టకపోయినా శుక్రవారం అలాగే ఇలాంటి పూజలు చేసినప్పుడు ఖచ్చితంగా మట్టి దీపాన్ని పెడతానండి. మట్టి దీపంలో ఉప్పు వేసి పెడతాను, అది చాలా మంచిది. తర్వాత ఈరోజు దీపం పెట్టి మనం పూజ అంతా అయిపోయిన తర్వాత మరుసటి రోజు దేవుణ్ణి కదిలిస్తాం కదా, అప్పుడు ఈ ఉప్పును కూడా తీసేసి ఎక్కడైనా తొక్కని చోట లేదంటే నీళ్ళల్లో పడేస్తే సరిపోతుందండి. అప్పుడు మన ఇంటికి ఉన్న నరదృష్టి మొత్తం తొలగిపోతుందని అదొక నమ్మకం. అందుకోసమే ఇలా పెడుతూ ఉంటాము. తర్వాత ఇప్పుడు దీపాలు అలంకరించుకున్న తర్వాత మనము పిండి ప్రమిదలు తయారు చేసాం కదా, పిండి ప్రమిదలు పెట్టుకోవడానికి ఇలా తమలపాకులు కడిగి శుభ్రం చేసుకొని తమలపాకులకి బొట్టు పెట్టుకొని మనము అందులో పిండి ప్రమిదలు పెట్టుకుందామండి. ఇప్పుడు మనం తయారు చేసిన నువ్వులుండలు, తర్వాత పెసరపప్పు, బెల్లము మనము దేవుడికి నైవేద్యంగా సమర్పిస్తున్నామండి. పెసరపప్పు కూడా ఒక కప్పు బాగా కడిగి ఉంచుకొని నానబెట్టుకున్న తర్వాత ఆ పప్పును తీసి అందులో బెల్లం వేసి దేవుడికి సమర్పిస్తున్నాను. తర్వాత పానకం కూడా తయారు చేశానండి. పానకం ఏం లేదండి, బెల్లము, యాలక పొడి, కొంచెం పెప్పర్ యాడ్ చేసి పానకం తయారు చేసి దేవుడికి సమర్పించాము. తర్వాత మనము పిండి ప్రమిదలు కూడా పెట్టుకుందామండి. నైవేద్యాలు మీకు అర్థమైంది కదా, నువ్వుల నైవేద్యము, వడపప్పు, పానకం, అంతే అండి. తర్వాత మనం తయారు చేసిన పిండి ప్రమిదల్లో నూనె వేసుకొని నేను ఆవు నెయ్యి వేసుకున్నానండి. మీ ఇష్టం అండి, దేవుడి నార్మల్ మనము దీపంకి పెట్టే నూనె కూడా వేసుకోవచ్చండి. ఇలా దీపంలో నూనె వేసి ఇలా అలంకరించుకున్న తర్వాత పూలు, పండ్లు, మీరేమైనా స్వీట్స్ ఇంట్లో ఉన్నవి మీ ఇష్టం అండి, ఏవైనా పెట్టుకొని అలంకరించుకోవచ్చు. అక్షింతలు, తర్వాత తాంబూలం కూడా పెట్టానండి. తాంబూలంలో రవిక, గాజులు, పసుపు, కుంకుమ, బొట్టుదారము, పండ్లు, తమలపాకు, వక్క, పూలు ఇలా పెట్టి తాంబూలం కూడా పెట్టానండి. తర్వాత మనము సిద్ధంగా ఉంచుకున్న ముడుపును కూడా దేవుడికి సమర్పిస్తున్నానండి. మీకు అందరికీ ఒక డౌట్ ఉండొచ్చండి, ప్రతి వారం ముడుపు కట్టాలా అని. మీ ఇష్టం అండి, ప్రతి వారం ఏం అవసరం లేదు. మీరు ఫస్ట్ వారం ముడుపు కట్టుకొని అదే ముడుపుని దేవుడి ముందర ప్రతి వారం అయినా సమర్పించుకోవచ్చు, మీ కోరిక తీరేంత వరకు. ఇలా 7 సప్త శనివారాలు చేస్తాం కాబట్టి అదే ముడుపుని ప్రతి వారం పెట్టుకోవచ్చండి. దేవుడి ముందర పెట్టుకొని తర్వాత మీరు దేవుడి గదిలో పెట్టేసుకోండి. మళ్ళీ పూజ స్టార్ట్ చేసినప్పుడు నెక్స్ట్ వారం అదే ముడుపును దేవుడి ముందర సమర్పించండి. ఇలా 7 వారాలు సమర్పిస్తే సరిపోతుందండి. ముడుపు కూడా ప్రతి వారం ఏం ముడుపు తయారు చేయాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే మనము ఒక్కసారి ముడుపు కట్టి దేవుడి ముందర పెట్టుకోవచ్చు. ఇలా తర్వాత దీపాలన్నీ మనము వెలిగించుకొని పూజని స్టార్ట్ చేయొచ్చండి. పూజ ఎప్పుడు పొద్దున 11 లోపు, వీలైతే 12 లోపే మనం పూజని ముగించేయాలండి. మనకి ఇంట్లో అన్ని పనులు ఉంటాయి కదా, కానీ దాని తర్వాత చేయకూడదండి. కాబట్టి ఎప్పుడు పొద్దున మాత్రమే ఈ సప్త శనివారాల వ్రతంని చేయాలి, ఆ తర్వాత చేయకూడదు. అలాగే కలశంలో మనం కలశం పెట్టి పూజ చేయట్లేదు కదా, కానీ జస్ట్ కలశం చెంబులో ఇలా నీళ్ళు, అక్షింతలు, పసుపు, కుంకుమ, పూలు, ₹1 కానీ లేదా ₹3 కానీ వేసి దేవుడి పక్కన ఇలా కలశంలో నీళ్లు పెట్టి దేవుడి కోసం ఉంచుతామండి. తర్వాత